హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో అంటే ఇది తెలుసు కదా మీకు, ఏమంటారు వీటిని? చిలగడ దుంప, దన్సిగడ్డ, మన దగ్గర దన్సిగడ్డ, చిలగడ దుంప, ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో ఇవి అంటారు. వీటితోటి బొబ్బట్టు చేసిన. ఓకే, హలో వెంకట్ గారు. వచ్చింది మళ్ళీ వెంకట్ గారు మొదలే పెట్టలేదు, ఇంకా మొదలు పెట్టి ఇవాళ మాత్రం వేసుకోవడమే మామూలు విషయం. అది మామూలు ఉండదుగా, ఉంటే ఉంది, పోతే పోయింది, అయితేంది కూడా. ఆయనతో చెప్పుకుంటుందో ఇంకోళ్ళతో చెప్పుకుంటుందో అదిలో. కానీ ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు? గోళీలు ఆడుకుంటున్నాండి. గోళీలు మీకు ఎందుకండి? ప్రతి దానికి ఊరికే వీడియో మొదలు పెట్టామా, అసలు వంట మొదలు పెట్టామా లేదో ఊరికే రావడం అదంటే మా మూడంతా చేసే మూడు, కోప్పడతారేంటండి? ఉత్సాహం అన్నీ పోతున్నాయండి మీ వల్ల. అలా కాదండి, కోప్పడతారేంటి? కోప్పడపోతే ఏం పడతారండి? అసలు ఇంట్లో ఏదైనా మొదలు పెడదామా, ఒక వంట చేద్దామంటే ఏమన్నా అసలు కొంచెమన్నా ఏమనాలో మింగుతున్నా, చాలా లోపల మింగుతున్నా, మీకు అనలేక బయటికి. ప్రతి దానికి అది చిన్న ఏమో ఇంత పచ్చడి చేసినా అది చేపల కూర ప్రశాంతంగా ఏది వండుకొని తినేవరా మీరు? ఇంటి పక్కన ఉంటే ఇదేనా మన? ఆగండి ఆగండి, మా ఇంటికేనా లేదా ఇంకేమన్నా చుట్టుపక్కల ఎవరన్నా ఇంకా ఇది చేస్తున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు కొంచెం అని ఉండాలి కానీ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళు వండుకుంటారు. అది ఇంత ఉందా అండి? అది ఇంత మొహమాట ఉండదు, ఏముండదు మీకు. ప్రతి బురుగును వచ్చేస్తారు, ఏమండి వెంకటి గారు అంటే. ఏంది ఇది మాకు ఈ టార్చరు? అంటే ఇరుగు పొరుగు అంటూ ఏముండదా అండి? ఉంటే ఉండొచ్చండి, ఇరుగు పొరుగు 100 ఉంటాయి. ఉండకూడదు అంటలా, మంచిగా ఉండాలి, అంత బాగుండాలి, అంతేగాని ఫైనల్ కదా ఇది. మరి ఫైనల్ ఏంటంటే వెంకటి గారు ఏమండారు, వెంకటి గారు కొంచెం అది పెట్టండి. సర్లేండి, వీడియో దగ్గర మాట్లాడుకుందాం మనం. వీడియో గురించి మాట్లాడుకుందాం, ఇంకా ఏం వద్దు. సరే మీరు వంట చేసేసుకోండి, ఇంకా వెళ్తున్నాను నేను. సుగుణ గారు మనం ఇరుగు పొరుగు అనుకున్న తర్వాత ఏదో అనుకుంటాలేండి. కానీ చెప్పండి ఏంటంటే వీడియో ఏంటండి? ఏం లేదులేండి, నేను వెళ్తున్నాను. సుగుణ గారు లేదండి, అదేం లేదు, ఏదో సరదాగా అన్నాలేండి, సరదాగా అన్నాను. చెప్పండి ఏంటి సంగతి, బాగున్నారా? లాస్ట్ టైం మరి టెర్రస్ మీద పార్టీ వీడియో ఇంకా డెలీట్ చేయలేదు అది. అమ్మ దొరకదా, ఏమిగా దొరికాను. చెప్పండి, విషయం చెప్పండి, పర్లేదులేండి, ఏదో సరదాగా అనుకున్నాలేండి. కానీ చెప్పండి. స్నాక్స్ టైం కదా అని మాట్లాడిచ్చాను, కానీ ఏమొద్దు మీరు. ఇప్పుడు సుగుణ గారు మీకోసం నేను ఇప్పుడు ఏం అనుకోలేదులే, కానీ ఇప్పుడు స్వీట్ పొటాటో తోటి ఒక స్వీట్ చేస్తున్నాను, మీకు పంపిస్తాను. మీకోసమే ఇప్పుడు మీరు అడిగారని, జస్ట్ మీరు అడిగారు కదా, దానికోసం ట్రై చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. తప్పదండి, ఎందుకంటే లేని పని అదంతా వీడియో బయట పెడితే నేను రావాలి తర్వాత. సుగుణ గారు ఇప్పుడు ఒక మంచి చేస్తున్నాను వీడియో. ఏంటంటే స్వీట్ పొటాటో తోటి భక్ష్యాలు అంటారు వీటిని, పొబ్బట్లు కూడా అంటారు. అవి చేసుకున్నాం, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మొక్కన 2 పడేసాం అనుకోండి, మన జోలికి రాదు, మళ్ళీ 2 రోజులు ప్రశాంతంగా బతకొచ్చు. సుగుణ గారు మీకు దండం అండి, పోండి. రండి, మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవ్వండి, ఇవి ఏమంటారంటే పొటాటోస్, స్వీట్ పొటాటోస్. ఇవైతే 2 తీసుకున్నాను పెద్దవి. దానికి సరిపోను బెల్లం అండి, ఒక 100 గ్రాముల బెల్లం తీసుకున్నాను, ఇలా తురుముకున్నాను బెల్లంని. ఓకే, ఈ స్వీట్ పొటాటోని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దానికి ఒక 100 గ్రాముల బెల్లం, మైదా ఒక పెద్ద కప్పు, ఈ కప్పు తీసుకున్నాను మైదా, ఈ కప్పు మైదా తీసుకున్నాను. ఓకేనా, 2 ఇలాచి, కొంచెము నెయ్యి కావాలి, కొంచెం గీ కూడా కొంచెం కావాలి, రెడీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మైదా పిండిని ఈ బౌల్లో వేసి, చూడు ఎలా వేసాను కదా, ఇంకో కొంచెం కూడా తీసుకుందామండి, ఎందుకంటే పొటాటో ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం తీసుకుందాం మైదా. ఇంకా 1.5 కప్ అయితే వేసుకున్నాను మైదా. అయితే దీన్ని ఇంట్లో ఒకవేళ మైదా రెడీగా లేదనుకోండి, మనం గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం సాల్ట్ ఫ్లేవర్ కోసం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తే, ఎక్కువ వేయట్లేదు, లైట్గా సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని ముందు ఇలా కలిపేసుకొని స్లోగా కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అంతా కలిసేట్టు కలుపుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే. ఇది పిండిగో ఇలా
మనం చపాతీ అంత గట్టిగా కాకుండా చాలా లూజ్గా ఇలా లూజ్గా కలుపుకొని ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇలా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, ఇది స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేద్దాం. ఇట్లా మెత్తగా గుజ్జులాగా కలిపేసుకోవాలి. ఇట్లా మనం ఈ స్వీట్ పొటాటో స్మాష్ చేసి ఇలా పెట్టేసుకున్నాం కదా, ఆల్రెడీ బెల్లం కూడా స్మాష్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మైదా కూడా కలిపి ఆల్రెడీ ఇలా ఈ ఈ విధంగా మెత్తగా అనమాట. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మిడిల్, చపాతీ పిండి కంటే ఎక్కువ లూజ్గా, మరీ లూజ్ కాకుండా మిడిల్లో ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం. ఈ మూడింటిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఇలాచి ఒక 2 ఇలాచి చూడండి, ఒక 2 ఇలాచి ఇలా నలిపేసుకొని దీంట్లోనే వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోండి. స్వీట్ ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి. నేను తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మరి ఓవర్ స్వీట్గా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు బాగా ఇది ఏదంటే మనం పొటాటో స్మాష్ చేసుకున్నది, బెల్లము అన్నీ మంచిగా కలిసే విధంగా ఈ రెండు కలిపేసుకోవాలి. ఓకేనా? స్వీట్ పొటాటో బెల్లం కలిపి పెట్టేసుకున్నాము. ఇలాచి స్వీట్ పొటాటో బెల్లం కలిపి పెట్టుకున్నాము. ఆల్రెడీ మనం మైదా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో ఒక మనం చపాతీ లాగా చేసుకోవడానికి ఒక ఉండ తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ పిండి తీసుకోవాలి ఎందుకంటే పెద్దగా ఉండాలి కదా, అంటే దాంట్లో ఈ స్టఫ్ అంతా పెట్టాలి కదా. ఓకే, పిండి తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇలా నెయ్యి తీసుకొని కొంచెం ఇలా పెద్ద చపాతీ లాగా పెద్దగా వెడల్పు చేసుకోవాలి. వెడల్పు చేసుకొని ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత స్టఫ్ ఆల్రెడీ చేసి రెడీ పెట్టుకున్నాం కదా, స్టఫ్ని దీంట్లో మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు దీంతో ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూసారా? ఇప్పుడు దీన్ని ఇలా చపాతీలాగా నొక్కోవాలన్నమాట. ఓకే, ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన మనం పెనం ఉంటే పెనం పెట్టుకోవచ్చు. ఇది నాన్ స్టిక్ లేదు, ఇది ఉంది మన దగ్గర, ఇది వాడద్దాం. ఇది పెట్టుకొని బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఉన్నాం కదా నాన్ స్టిక్ది, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో కాల్చుకుందాం. కొంచెం స్ప్రెడ్ చేసుకొని నాన్ స్టిక్లో ఈ స్టీల్ది వాడుతున్నాను అనుకుంటున్నారా? ఇదైతే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ ఉంది, ఇది వాడుతున్నాను. నాన్ స్టిక్ అంటే నాన్ చెక్కది వాడుకోండి. చెక్కది వేస్తే రాదు తీస్తే. ఓకేనా? మా పాప చెప్పింది అని చెప్పా. ఓకే, ఇప్పుడు ఇలా కాల్ చేసుకోవడమే. పిండి కొంచెం లూజ్ అయింది, పర్లేదు, అయినా బాగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ 1 సైడ్ కాలినట్టుంది, 2 సైడ్ మంచిగా ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇలా 2 సైడ్ కాల్చుకోవాలి మంచిగా. ఇదేనండి, ఈ టైపే బొబ్బట్లు చేయడం అంటే ఇంతేనండి, సింపుల్గా. ఓకేనా? బొబ్బట్లు అంటే సింపుల్, కాకపోతే ఇదేంటంటే స్వీట్ పొటాటోతో చేస్తున్నాం అనమాట. మన మామూలుగా బొబ్బట్లు అంటే ఏం చేసి పచ్చెనపప్పు నానబెట్టి ఉడకబెట్టి బాయిల్ చేసి ఏదో సమ్ చేస్తారు, నాకు అది ఐడియా లేదు. నేనైతే స్వీట్ పొటాటోతో చేస్తున్నాను. చాలా సింపుల్గా బాగుంటాయి, మంచిది కూడా హెల్త్కి. ఓకే, ఇది 2 సైడ్లు మంచిగా కాలిందండి. ఇదే అండి స్వీట్ పొటాటో బొబ్బట్టు. స్వీట్ పొటాటో ఏమంటారు దీన్ని మీరు చెప్పండి? బొబ్బట్టు అంటారు. ఇంకేమంటారో చెప్పండి? ఇది చాలా పేర్లు ఉన్నాయి దానికి. ఓకేనా? ఇంకొకటి చేద్దాం. ఓకే, మంచి కాలుతుంది. ఇలా
చండిగా అయిపోయినాయి, మనం ఆల్రెడీ చేసేసుకున్నాం. ఇది లాస్ట్ది చూసారా? అరే ఇది ఫోల్డ్ అయింది, నో ప్రాబ్లం. ఫోల్డ్ తీసేద్దాం. చాలా సింపుల్గా ఎంత బాగున్నాయో, పిల్లలే చాలా ఇష్టంగా తింటారండి. అది చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఓకేనా? ఓకే, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ పక్కన ఒక అతను వచ్చారు, బాజీ గారు అని. ఇప్పుడు వారితో టేస్ట్ చేపిస్తా ఎలా ఉందో. బాజీ గారు వెల్కమ్, స్వాగతం. ఒకసారి టేస్ట్ చేయండి. ఇది తీసుకోండి, ఇది బాగా కాలుతుంది. ఇప్పుడే తీశాను. కొంచెం తీసుకోండి, కొంచెం పర్లేదు, కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎలా ఉందో చెప్పండి మా ప్రేక్షకులకి. స్వీట్ పొటాటో భక్ష్యాలు చాలా బాగుంది. స్వీట్ పొటాటో భక్ష్యాలు బాగున్నాయా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉన్నాయా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొంచెం తీసుకోండి. కొంచెం లోపలికి వెళ్తేనే మీకు అది వస్తుంది, ఆ స్వీట్ వస్తుంది అన్నమాట. కొంచెం తీసుకోండి ఇంకా. అబ్బో, సుగుణ్ గారు వచ్చారండి. మా ఇంటి పక్కన సుగుణ్ గారు ఒక ఆవిడ ఉంటుందండి. మాకు పెద్ద గోలండి. ప్రతిదీ ఏది వండినా మాకు పంపండి, మాకు పంపండి అంటారు. మా సుగుణ్ గారు చెప్తున్నాండి మీకు. ఆ సుగుణ్ గారితో పెద్ద గోలండి. ప్రతిదీ మాకు కావాలి సంపుతుందండి. ఏం చేస్తాం, మేము మా ఫ్రెండ్స్ చిన్న పార్టీ చేసుకున్నామండి. వీడియో తీసింది ఆవిడ, దాచి పెట్టుకుని బెదిరిస్తుందండి మమ్మల్ని. ఇంట్లో ఆడ చెప్తాను మా భయంతో ఇక చేసిందల్లా పంపిస్తున్నా. ఇందాక పంపిస్తున్నా అండి, ఒక 10 నిమిషాలు పంపిస్తా. మా గెస్ట్ వచ్చారు, పంపిస్తా. ఓకే అండి, ఇది ఈరోజు వంట వీడియో. చూస్తూనే ఉండండి వైటీ టీవీ. థ్యాంక్ యూ, బాయ్. మరి ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.